హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చూసారా వర్షం ఎలా పడుతుందో. సో జనరలీ ఈ వర్షంలో అయితే మనం వేడివేడిగా పకోడీ లేదా బజ్జీ వేసుకుంటాం. దాంతోపాటు టీయో కాఫీయో ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటాం మనం. కానీ మాకు ఇవాళ ఆఫ్టర్నూన్ పడింది కాబట్టి ఏదన్నా స్పైసీగా నాన్ వెజ్ కర్రీ చేసుకుంటే బాగుండు అనిపించింది. సో మీ అందరి కోసం నేను ఇవాళ మటన్ కీమా రెసిపీ చెప్పబోతున్నాను. సో మటన్ కీమా రెసిపీకి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 to 4 గ్రీన్ చిల్లీస్ స్లైస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కాకపోయినా కొంచెం బాగా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకైనా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఎందుకు అంటే కొంచెం ఆ ఫ్లేవర్స్, ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అందుకని కొంచెం కరివేపాకు వేసుకున్న కొంచెం ఒక 2 మినిట్స్కి కీమా వేసేసుకోవాలి. కీమా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా బాగా కీమాకి పెట్టేటట్టు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను. పసుపు తర్వాత ఒక 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. బికాస్ ఇది కొంచెం బాగా స్పైసీగా చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇవాళ. సో 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్న తర్వాత బాగా ఈ మసాలా అంతా కీమాకు పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలాకి కొంచెం ఎండు కొబ్బరి, ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం చెక్క, ఒక 3 లవంగాలు వేసుకొని కచ్చాబచ్చాగా రోట్లో దంచుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఒకసారి మూత తీసి కీమా ఎంతవరకు ఫ్రై అయిందో చూసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు గరం మసాలా రెడీ అయిపోయింది. చూసారు కదా, కొంచెం కచ్చాబచ్చాగానే దంచుకున్నాను నేను. అలా అయితేనే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నాన్ వెజ్ కర్రీకి. మీకు రోట్లో కష్టంగా ఉందంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం ఫైన్లీ గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు ఈ గరం మసాలాని మనం కీమాలోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకొని ఆ గరం మసాలా కీమాకంతా పట్టేటట్టు జస్ట్ ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ మనకి సరిపోతుంది బాయిల్ అవ్వడానికి. మీకు ఎక్కువ గ్రేవీ వద్దు అనుకుంటే 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది గ్రేవీకి. నాకు కొంచెం గ్రేవీగా కావాలనుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేశాను నేను. వాటర్ పోసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ యాక్చువల్లీ సరిపోతుంది, ఎందుకంటే మిన్స్డ్ మటన్ కాబట్టి ఇది. లేదు కొంచెం మటన్ ముదురుగా ఉంది అంటే ఒక 7 విజిల్స్ వరకు పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. వావ్, అస్సలు ఎంత మంచి వాసన, అరోమా వస్తుంది కర్రీది. కొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ని మళ్ళీ కొంచెం ఇగరబెట్టడానికి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసేసి ఈ వాటర్ అంతా కొంచెం ఇవాపరేట్ అయిన తర్వాత ఒక 1/2 పీస్ ఆఫ్ టొమాటో వేసాను నేను, జస్ట్ ఫర్ టేస్ట్ కోసం అంతే. యాక్చువల్గా టమాటో ముందే వేసుకోవచ్చు, బట్ ఉడకదేమో అని చెప్పి లాస్ట్లో వేసాను. టమాటో కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ సరిపోతుంది మనకి కొత్తిమీర వేసుకున్న తర్వాత. ఇలా ఒకసారి కలిపేసుకుంటే ఇప్పుడు చూస్తే మీరు కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరకు వచ్చింది, కీమా కన్సిస్టెన్సీ. అంతే, స్పైసీగా మటన్ కీమా కర్రీ రెడీ. సో ఈ కీమా కర్రీ మీరు రోటీలోకి తినొచ్చు లేదా రైస్లోకి కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది.
So that's for today. Please like, share and subscribe to my channel.